హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు కాలీఫ్లవర్ పికిల్ అయితే చూపించబోతున్నానండి. ఈ పికిల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కాలీఫ్లవర్ పికిల్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. అందుకే నేను ఈరోజు కాలీఫ్లవర్ పికిల్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాలీఫ్లవర్ అయితే చాలా చిన్నదైతే నేనైతే తీసుకున్నానండి. నేను చిన్న ఫ్లవరే తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వాటర్లో వేసి 1 or 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేను నార్మల్ వాటర్లోనే వేసి వీటినైతే వాష్ చేసుకుంటున్నానండి. ఇలా వాష్ చేసిన తరువాత ఒక క్లాత్ అయితే తీసుకుని నేను వీటిని శుభ్రంగా దాని మీద అయితే ఆరబెట్టుకుంటున్నానండి. మీకు వీలైతే ఒక 1/2 అవర్ ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఎండలో అయితే పెట్టలేదండి. లోపలే ఒక క్లాత్ వేసుకుని ఇంటి లోపలే నేనైతే ఆరబెట్టుకున్నానండి. తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇది ఆయిల్ ఏమీ వేయకుండా కొంచెం ఆవాలు మెంతులు చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న తరువాత ఎక్కువసేపు అయితే ఈ పౌడర్ని ఉంచకూడదండి. ఇలా ఉంచితే చేదు వచ్చే అవకాశం అయితే ఉందండి. చూస్తున్నారు కదండి, నేను వీటిని మార్నింగ్ అయితే కట్ చేసుకుని లోపలే గదిలోనే ఆరబెట్టుకున్నానండి. పికిల్ నేను ఈవినింగ్ అయితే కలుపుతున్నానండి. నా కాలీఫ్లవర్ ముక్కలు తడి ఏమాత్రం లేకుండా ఆరిపోయాయండి. ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే నేను తీసుకున్నానండి. ఆ తరువాత 4 టేబుల్ స్పూన్స్ కారం, మనం మెత్తగా పౌడర్ చేసుకున్న ఆవపిండి మెంతిపిండి పౌడర్ని 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మీరైతే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తరువాత పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. తరువాత ఒక 4 లెమన్స్ అయితే తీసుకున్నానండి. వాటిని కట్ చేసుకుని జ్యూస్ అయితే తీసుకుని దీనిలో అయితే కలుపుకోవాలండి. నేను ఒక చిన్న విషయం అయితే మర్చిపోయానండి. ఒక 10 వెల్లుల్లి గబ్బాలు కూడా తీసుకుని వాటిని బాగా మెత్తగా కాకుండా కొంచెం మ్యాష్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలండి. మనం లెమన్ జ్యూస్ వేయకముందే వెల్లుల్లిని ఇందులో కలుపుకోవాలండి. అసలు పికిల్ అంటే వెల్లుల్లి లేకపోతే అస్సలు బాగోదండి. నేను మర్చిపోయానండి. లెమన్ జ్యూస్ వేసాక నేను వెల్లుల్లిని అయితే కలిపానండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తరువాత ఆయిల్ మునిగేంత వరకు పోసుకోవాలండి. ఇలా ఆయిల్ పోసిన తరువాత ఒక్కసారి మళ్ళా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా ఒకసారి కలుపుకొని బాగా దగ్గరికి వచ్చేలాగా స్పూన్ తోటి అయితే నొక్కాలండి. అసలు ఆయిల్ పోసినట్టే లేదు కదండి. అందుకోసం ముక్కలు మళ్ళీ మునిగేంత వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. పికిల్లో ఆయిల్ లేకపోతే పాడైపోతుందండి. అందుకే ఎప్పుడూ కూడా ఏ పికిల్కైనా సరే
మునిగేంత వరకు అయితే ఆయిల్ అయితే పోసుకోవాలండి. నేను ఆ తరువాత మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. 3 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇలా అయితే ఉందండి. మూడవ రోజు సాల్ట్ కానీ పులుపు కానీ తగ్గినట్టయితే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. నేను ఈ బాక్స్ ఓపెన్ చేయగానే టేస్ట్ కూడా చూడకుండానే మా బాబు అమ్మా నాకు పెట్టమ్మా పెట్టమ్మా అని తెగ అల్లరి చేసేసాడండి. అందుకనే తన ప్లేట్లో వేడివేడి రైస్ పెట్టి కొంచెం పికిల్ అయితే తనకి ముందుగా వేసి టేస్ట్ అయితే చూడమని అయితే చెప్పానండి. తను ఏం రియాక్షన్ ఇచ్చాడో ఒకసారి మీరే చూడండి. కానీ తరువాత నేను టేస్ట్ చేశానండి. కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించి నేను ఇంకొక లెమన్ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేశానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.